ఒక మొబైల్ రికవర్ అవుతాడు చూడండి. ఇంకొకసారి తిరుపతి కొండ పైన అలాంటి తప్పుడు పని చేయడానికి ఎవడైనా ప్రయత్నిస్తే కారిపోవాలి ఒక్కొక్కరికి. జాగ్రత్తగా ఉండండి. వీడి ఫోన్ దొంగతనం చేసిండు ఒక క్యాండిడేట్ది. ఒక ఫోన్ దొంగతనం చేసేసి పరిగెత్తి బ్రో 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 ఇక్కడ ఇట్రా పట్టిన నువ్వురా. ఇంకో ఈ ఫోన్ బ్రో దొంగతనం చేసిండు. ఏమైనా మ్యాట్ చెప్పాడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా ఎంతమంది ఎన్ని విధాలుగా కామెంట్ చేస్తారో చూడండి. ప్రతి ఒక్కరిది కూడా వాడి వల్ల మొబైల్ అయితే పోయింది. తిరుపతిలో పెద్ద అంటే చాలా పెద్ద గ్యాంగ్ నడుస్తుంది ఈ విధంగా. సో మనం చేసే తప్పుల వల్లనే కొన్ని మిస్టేక్స్ వల్ల మన మొబైల్ పోవడానికి మనమే కారణం అవుతున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఏ విధంగా అయితే మన మొబైల్స్ పోవడానికి మెయిన్ రీజన్స్ వాటి గురించి నేను మీకు చూపిస్తాను. ఒకవేళ ఇవి గనక నెక్స్ట్ రష్ ప్లేసెస్ లో మీరు గనక పాటించకపోతే నెక్స్ట్ మొబైల్ పోయే దాంట్లో మీరే ఉండవచ్చు. నెక్స్ట్ చూసుకోండి. హలో, నేను కిరణ్ కుమార్. దొంగ खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. చూసారు కదా, మనం ఎప్పుడైతే మొబైల్ ఈ విధంగా రోడ్ పైన మాట్లాడుతూ వెళ్తున్నామో, ఇలా రైట్ సైడ్ లో మాట్లాడినప్పుడు రోడ్ మీద వెళ్లేటప్పుడు వాళ్ళకి క్యాచ్ చేసేందుకు మొబైల్ తీసుకెళ్తాం చాలా ఈజీగా ఉంటది. సో మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ లా రోడ్ పైన మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తే గనక లెఫ్ట్ సైడ్ కి, అంటే ఎవరైతే రష్ మొబైల్స్ వెహికల్స్ వెళ్ళని రూట్ లో మొబైల్ హోల్డ్ చేయండి, అది కూడా గట్టిగా. మోస్ట్లీ ఇంకా ఇయర్ ఫోన్స్ లాంటి ఏమైనా యూజ్ చేస్తే రష్ ప్లేసెస్ లో ఇంకా చాలా బెటర్. అండ్ నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి అచ్చా ठीक है खत्म, बाय बाय, टाटा, गुड बाय. చూసారు కదా, బ్యాక్ ప్యాకెట్ దొంగతనంలో మోస్ట్లీ దాదాపు కొంతమంది అమ్మాయిలకే ఈ విధంగా ఎక్కువ జరుగుతుంది. ఎవరైతే కొంచెం జీన్స్ ఆ విధంగా వేస్తారో బ్యాక్ ప్యాకెట్ లో ఈ విధంగా క్యారీ చేస్తారో ఎందుకో తెలియదు. సో ఇక్కడ నుంచి అయితే మొబైల్ పోయేందుకైతే ఎక్కువ ఆస్కారం ఉంటది. సో మోస్ట్లీ మీరు అవాయిడ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్లీ పెద్దవాళ్ళు అంకుల్స్ ఈ విధంగా ఏం చేస్తారంటే ఫ్రంట్ పాకెట్ లో పెడతారు. ఫ్రంట్ పాకెట్ లో పెట్టినప్పుడు అయితే ఈజీగా పుల్ చేసుకోవడానికి అయితే వాళ్ళకైతే దొంగలకు మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతాం. సో మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి పైన పాకెట్ లో పెట్టేయడం. సో ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు తొందరగా పుల్ చేసుకుని రన్నింగ్ చేస్తారు. పెద్దవాళ్ళు ఉరకలేరు ఆ టైంలో. ఇంకొక మాట ముఖ్యమైనది ఏంటంటే, మన మొబైల్ కొట్టేసినప్పుడు ఎవరో హెల్ప్ చేస్తారు కదా అనేసి మీరు దిక్కులు చూసినప్పుడు కానీ ఏ ఒక్కడు కూడా వచ్చి హెల్ప్ చేయడు. గుర్తుంచుకోండి ఈ విధంగా. సో మన మొబైల్ మనమే సేఫ్ గా పెట్టుకోవాలి మన థింగ్స్ అనేసి. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటిది హీరోయిన్ బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తావు? ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి? ప్యారిస్ సార్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. మీరు కానివ్వండి. ఓకే, రెడీ. कुछ तो గడ్బడే गलत हो रहा है. ఏం చేస్తున్నా? ఎవరు బాబు నువ్వు? ఏదో తేడాగా ఉందండి. చెత్తనా కొడక, మీ అమ్మ నాని చూసి కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరా రే ఎవరు. కమ్ ఆన్ స్మైల్. ఫోటో వచ్చింది. బ్యాగ్ పోయింది. ప్యారిస్ లో ఎవరు కొట్టేస్తారు సార్? సంవత్సరం తర్వాత వచ్చి ఉండే ఇక్కడే ఉంటుంది. బ్యాగ్ ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు. ఎందుకు కదా ఈ విధంగా మనం మోస్ట్లీ బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో అండ్ మనం తిరుపతిలో కానీ ఎక్కడైనా సరదాలు తీసుకుంటాం కదా స్టే చేయడానికి. అక్కడ ఇలాంటి ఛార్జింగ్ పోర్ట్లు ఎన్నో ఉంటాయి. సో మనం ఛార్జింగ్ పెట్టేది వాటర్ కనేసి వాష్రూమ్ కనేసి ఇట్లా నమ్మి పక్క వాళ్ళని చూసేసి ఇలా చెప్పేసి వెళ్తా ఉంటాం. సో వీడేమి అన్న కాదు, తమ్ముడు కాదు, ఫ్రెండ్ కాదు. సో ఎవరిని నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని పక్కకే ఉండాలి. మీరు ఎటన్నా వెళ్తే మొబైల్ తీసుకొని వెళ్ళండి తప్ప ఒకరిని బిలీవ్ చేసి మాత్రం అలాంటి ప్లేసెస్ లో మొబైల్ పోగొట్టుకోకండి. మళ్ళీ బాధపడకండి. మొబైల్ పోతే మళ్ళీ కొనుక్కుంటారు కావచ్చు. మోస్ట్లీ ఇట్లా చెప్పినా కూడా చాలా చిన్న మాట ఇది. కొనుక్కోవడం కూడా చాలా పెద్దదే, కానీ అందులో ఉన్న డాటా అయితే మళ్ళీ తిరిగి రాదు ఎప్పటికి కూడా. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా? చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, లాంగ్ డ్రైవ్ వెళ్దామా? చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. 9 అయిందా టైము? ఏంటలే సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. అమ్మ దొంగ మీసమింప దువ్వేశాడు.
చూసారు కదా, ఇదొక అవేర్నెస్ వీడియో. బట్ ఇది వచ్చేసి రియల్ డైలీ జరుగుతున్న రష్ ప్లేసెస్ లో, తిరుపతి కావచ్చు, ఇంకే పెద్ద పెద్ద ఆలయాలు, మనం భక్తులు వెళ్లే ప్లేసెస్ లో రెగ్యులర్ గా జరుగుతున్నది ఏదైతే ఉందో వీడియో రూపంలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మొన్న మీకు ఫస్ట్ చూసారు కదా ఒక వీడియో, ఆ దొంగను పట్టుకున్న వీడియో తిరుపతిలో. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మోస్ట్లీ అది ఒక 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. దాని కింద చాలా కామెంట్లు ప్రతి ఒక్కరు కూడా వాడి వల్ల, వాళ్ళ గ్యాంగ్ వల్ల మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో చాలా మంది అఫోర్డ్ చేయగలరు, మళ్ళీ మొబైల్ అఫోర్డ్ చేయలేరు. అందులో ఎంతో ఇంపార్టెంట్ డాటా ఉంది. ఎంతో మంది కాల్ చేశారు, మెసేజెస్ చేశారు, అండ్ కొంతమంది వాళ్ళ జాబ్ కూడా పోగొట్టుకున్నారు. కొంతమంది కొత్త మొబైల్స్, ఐఫోన్స్ కావచ్చు, సామ్సంగ్ S25 అల్ట్రా మొబైల్ ఎంత పెద్దదా చిన్నదని కాదు, మొబైల్ అనేది ఎవరికైనా ఉండాలి, తప్పనిసరిగా ఉండాల్సింది. సో మనం చేసే రెగ్యులర్ గా కొన్ని తప్పుల వల్ల సో మనం అన్ని ఈ విధంగా లాస్ అయిపోతున్నాం. జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంతమంది లేడీస్ కి విషయానికి వచ్చేసరికి అయితే బ్యాగ్ లో రాబరీ జరుగుతుంది. కొంతమంది ఇలా క్యారీ చేస్తారు బ్యాగ్స్ ని. మోస్ట్లీ పెద్ద బ్యాగ్స్ ఉంటే ఈ విధంగా క్యారీ చేయండి లేడీస్. సో దొంగతనం చేయడానికి కొంచెం రిస్క్ అవుతుంది, అంత ఈజీగా కాదు. అండ్ అదే విధంగా వచ్చేసి మీకు ఎవరో హెల్ప్ చేస్తారు, మీరు స్టేషన్ లో కంప్లైంట్ చేసినా కూడా ఏం ఉండదండి. ఎందుకంటే ఆ వీడియో ఏదైతే ఉందో జూన్ 21 కి జరిగింది. మేము అలిపిరి స్టెప్స్ దగ్గర మేము వాడిని క్యాచ్ చేసి పట్టుకున్నాం. సో బస్ స్టాండ్ ముందట ఉన్న చెక్ పాయింట్ లో వాళ్ళని సరౌండ్ చేసాం సీసీటీవీ ఏరియా దగ్గర. బట్ 25th కి ఒక బ్రోది S25 అల్ట్రా మొబైల్ దొంగతనం జరిగింది. ఆ బ్రో జాబ్ కూడా పోయింది. అతన్ని ఇంటర్వ్యూ అటెండ్ కాలేకపోయిండు, ఎంతో లాస్ అయిపోయిండు, చాలా బాధపడ్డాడు. అంటే చూడండి, 21st కు వాళ్ళని అప్పచెప్పినప్పుడు నిజంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ రికవర్ చేస్తే గనక 25th కి ఆ విధంగా జరగకపోవు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ 1 వీక్ లోనే ఎన్నో మొబైల్స్ అట్లా పోతూనే వస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. కానీ ఈ వీడియోని మాత్రం తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ టీటీడీ దేవస్థానానికి అయితే ట్యాగ్ చేయండి, మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద ఘోరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే బాగోదు. ఈసారి గనక వాడు దొరికితే మాత్రం వలగొట్టేటట్టు మాత్రం వాడిని వేసేయండి. ఎవ్వని గురించి పట్టుకోండి, గట్టిగా వేసేయండి. ప్రతి ఒక్కరి మొబైల్ రికవర్ అవుతాడు చూడండి. ఇంకొకసారి తిరుపతి కొండ పైన అలాంటి తప్పుడు పని చేయడానికి ఎవడైనా ప్రయత్నిస్తే కారిపోవాలి ఒక్కొక్కరికి. ఓకేనా?